కామెడీ అనేది ఎప్పుడూ సక్సెస్ఫుల్ ఫార్ములా. దీన్ని సరిగ్గా వాడుకుంటే కాసుల వర్షం కురవడం పక్కా. ఈ నమ్మకంతోనే గీతాంజలి మళ్ళీ వస్తోంది. హారర్ సినిమాల్లో కామెడీ వచ్చాక క్రియేటివిటీకి బోలెడు అవకాశం దొరికింది. పరిచయం చేసింది లారెన్సే అయినా మిగిలిన వాళ్ళు అందిపుచ్చుకుని కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మార్చిలో వచ్చిన ఓం భీమ్ బుష్ సక్సెస్ ప్రేక్షకుల్లో ఈ జోనర్ పట్ల ఇంకా ఆసక్తి బ్రతికే ఉందని నిరూపించింది. ఏప్రిల్ 11 మరో దెయ్యం సీక్వెల్ రాబోతోంది. అదే గీతాంజలి మళ్ళీ వచ్చింది. మణిరత్నం, ఇళయరాజాల క్లాసిక్ టైటిల్ని ఆత్మల డ్రామా కోసం వాడేసుకున్న కోన వెంకట్ టీం మరోసారి ప్రయోగానికి సిద్ధపడింది. అంజలి ప్రధాన పాత్రలో శివ తుర్లపాటి దర్శకత్వంలో రూపొందిన ట్రైలర్ ఇవాళొచ్చింది. చాలా హారర్ సినిమాల్లో లాగానే ఇందులోనూ పాడుబడిన ఒక బంగ్లా, దాంట్లో షూటింగ్ కోసం వెళ్లిన ఒక యూనిట్ సభ్యులు ఇలా మొదలుపెట్టారు. అందులో ఉన్న నిజమైన దెయ్యాలను చూసి మెథడ్ యాక్టర్స్ని పొరపడిన టీం వాటితో స్నేహం చేస్తాయి. హీరోయిన్తో సహా వచ్చిన వాళ్ళందరూ అలాగే అనుకుంటారు. తీరా చూస్తే ముందుకు వెళ్లే కొద్దీ ఎదురైన విచిత్రమైన సంఘటనలు నిజంగానే భయపెడతాయి. దీంతో వెనక్కు వెళ్లలేక, వాటిని ఎదిరించలేక ఆ గ్యాంగ్ పడే తిప్పలు మామూలుగా ఉండవు. తర్వాత ఏం జరిగిందనేది అసలు స్టోరీ. కామెడీ కాస్టింగ్ భారీగా పెట్టుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి, సునీల్, శకలక శంకర్, సత్యం, రాజేష్, సత్య, ఆలీలతో పాటు ఈసారి రవిశంకర్ తోడయ్యారు. ఆ మధ్య ఊరి పేరు భైరవకోనలో చేసిన తరహాలోనే ఈ పాత్ర కూడా కనిపిస్తుంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా చోటా కే ప్రసాద్ లాంటి టాప్ టెక్నీషియన్స్ దీనికి పనిచేశారు. కాన్సెప్ట్ పరంగా కొత్తదనం ఫీలింగ్ కలిగించలేదు, కానీ ఇలాంటి సినిమాలు ఇష్టపడే వాళ్లకు సరిపడా వినోదాన్ని ఇచ్చినట్టు విజువల్స్ చెప్తున్నాయి. కంటెంట్ కనుక వైవిధ్యంగా ఉండి ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ అయితే గీతాంజలి మళ్ళీ హిట్ కొట్టొచ్చు. అదృష్టం ఉన్న వాళ్ళని ఎవ్వరూ చెడగొట్టలేరు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది పక్కా ఫార్ములా. ఇప్పుడు అమ్మడి కెరియర్ కూడా ఇలాగే లక్ కారణంగా బాగా సెట్ అయింది. ఇండస్ట్రీలో కెరీర్ పరంగా హీరోయిన్లకు ఎదురయ్యే అనుభవాలు విచిత్రంగా ఉంటాయి. కాస్త ఓపిక పట్టగలిగితే అద్భుతాలు జరుగుతాయి. సీనియర్ అయిపోయింది కాబట్టి ఎవరు ఆఫర్ ఇస్తారు అనుకుంటే త్రిష ఏకంగా సౌత్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా నయనతారను దాటేయటం ఆల్రెడీ హాట్ టాపిక్గా మారింది. ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో ఐరన్ లెగ్ పేరు తెచ్చుకున్న పూజా హెగ్డేకు 3 ఏళ్లు దివ్యంగా గడిచింది. కట్ చేస్తే ఇప్పుడు గ్రాఫ్ మరీ కిందకు వెళ్ళిపోతోంది. సక్సెస్ మాత్రమే మాట్లాడే పరిశ్రమలో ఇలాంటివి సహజమే. ఇక ఆది పురుషు సీత విషయానికి వద్దాం. కృతి సనన్ గత ఏడాది హ్యాట్రిక్ డిజాస్టర్లు పడ్డాయి. ఆది పురుష్, షజాదా, గణపత్ ఒకదాన్ని మించి మరొకటి దారుణంగా బోల్తా కొట్టాయి. ప్రభాస్ ఇమేజ్ పుణ్యమా అని మొదటిది భారీ వసూలు తేవడంతో పాటు సీతగా కృతి బాగా నప్పిందనే పేరు ఇచ్చింది. అయితే ఈ సంవత్సరం తనకు బాగా కలిసొస్తుంది. తక్కువ గ్యాప్లో రిలీజ్ అయిన 2 సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. రివ్యూలు అదరహో అనకపోయినా తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా జనాలకు ఓ మోస్తారుగా నచ్చేసి విజయం సాధించింది. ముంబై లాంటి ప్రధాన కేంద్రాల్లో 50 రోజులకు పరుగులు పెడుతోంది. ఇటీవలే విడుదలైన క్రూ కూడా ఇదే బాట పట్టింది. క్రిటిక్స్ ముక్తకంఠంతో బాగుందని మెచ్చుకోకపోయినా కంటెంట్లో ఉన్న కామెడీ, సస్పెన్స్ రెండూ బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యాయి. గత 5 ఏళ్లలో ఏకంగా 10 ఫ్లాప్లతో కృతి సనన్ కెరీర్ బాగా డిఫెన్స్లో పడిపోయింది. మిమీకి జాతీయ అవార్డు రావడం మినహాయించి గర్వంగా ఫీల్ అయ్యే క్షణాలు తక్కువగానే ఉన్నాయి. ఇలాంటి టైంలో 2024 ఫుల్గా కిక్కిస్తోంది. మహేష్ బాబు నేనొక్కడినే, నాగ చైతన్య దోచేతో ఎప్పుడో టాలీవుడ్లో అడుగుపెట్టిన కృతి సనన్కు ఇక్కడ మాత్రం సక్సెస్ దూరమైపోయింది.